ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసును ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మీరు కనుక ఇప్పటికే ఉన్నతమైన మార్గంలో ఉంటే దాన్ని అత్యుత్తమ స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా 2 అధ్యాయాలు, భగవద్గీతలోని 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. అలాగే 3వ అధ్యాయంలో మొదటి భాగం, 2వ భాగం కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలోకి 3వ అధ్యాయంలో 3వ భాగంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. గత ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి మననం చేసుకుని ఈ 3వ భాగంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గత అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి పని చేయకుండా ఎవరు ఉండలేరు అనేటువంటిది ఖరాఖండిగా చెప్పేశారు. అంటే పని చేయకుండా ఎవరు ఉండలేరు అంటే సోమరితనం కంటే పని చేయటమే మేలు అని చెప్పి ఆ పనిని యజ్ఞంలా, అంటే ఒక సేవలా చేయమని అర్జునుడికి బోధించారు. అంటే అర్జునుడి ద్వారా మనకి బోధించారు. అంటే మనం ఏ పని చేసినా కానీ ఒక సేవలా చేయాలి అన్నది 3వ అధ్యాయంలో 1వ శ్లోకం 2వ శ్లోకంలో బోధించారు. బోధిస్తే అప్పటికి అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం ఏంటి? జ్ఞానయోగులు, నేను జ్ఞానం యోగం చేయాలా, కర్మయోగం చేయాలా అనేటువంటిది. అప్పుడు భగవంతుడు ఏం చెప్పారు? మళ్ళీ జ్ఞానయోగులు, కర్మయోగులు అనేటువంటి ఇద్దరు ఉంటారు. నీకు కర్మయోగమే కరెక్టు, నువ్వు క్షత్రియుడు కాబట్టి నీకు కర్మయోగమే కరెక్టు అని 3వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పారు. కాబట్టి శరీరం ఉన్నంత వరకు కర్మ చేయటం తప్పనిసరి అని చెప్పేసి బోధించారు అక్కడ. అలాగే ఇంకో మాట కూడా చెప్పారు భగవంతుడు. ఏం చెప్పారు? పైకి సన్యాసిలా నటిస్తూ, అంటే పైకి జ్ఞానయోగిలా నటిస్తూ మనసులో కోరికలు ఉన్నవాడు దొంగ అని హెచ్చరించారు. అంటే ఇలా ఉండకూడదు అనేటువంటిది మనకి 3వ అధ్యాయం 5వ శ్లోకం 6వ శ్లోకంలో అక్కడ భగవంతుడు చెప్పారన్నట్లు. అలాగే యజ్ఞం కోసమే సృష్టి జరిగిందని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఈ సృష్టిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి బోధించారు అక్కడ. అలా యజ్ఞాన్ని ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా ఇంకాస్త మనం లోతైనటువంటి అభివృద్ధిని పొందవచ్చు అనేటువంటిది భగవంతుడు అక్కడ మనకి చెప్పారు. కాబట్టి ఇవి ముందు శ్లోకాల్లో మనం నేర్చుకున్నాం. మరి ఈ శ్లోకం ఇప్పుడు నుంచి 3వ అధ్యాయంలో 10వ శ్లోకం వరకు మనం నేర్చుకున్నాం. 11 నుంచి మరొక 5 శ్లోకాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అసలు ఈ సృష్టి చక్రం ఎలా నడుస్తుంది అనేటువంటిది భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ సృష్టి చక్రం మొత్తంలో భగవంతుడు మనకేం చెప్తున్నారంటే మనిషి యొక్క పాత్ర ఏంటి, మనిషి ఎలా ఉంటుంది, మనిషి యొక్క పాత్ర ఏంటి, మనిషి పోషించవలసినటువంటి విధి విధానాలు ఏంటి అనేటువంటిది భగవంతుడు ఇప్పుడు మనకు ముందు శ్లోకాల్లో చెప్తారు. అలాగే ఈ అధ్యాయంలో ఈ భాగంలో మనం 11వ శ్లోకం, 3వ అధ్యాయంలో 11వ శ్లోకం కనుక చూసినట్లయితే ఆ 11వ శ్లోకం ఏం చెప్తున్నారంటే భగవంతుడు, దేవాన్ భావయుత అనేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్సదా అని చెప్తున్నారు. అంటే చూడండి ఎంత బాగున్నాయండి ఈ పదాలు. దేవాన్ భావయుత అనేన అంటే మీరు ఈ యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరచండి అని చెప్తున్నారు. అంటే దేవతలు ఎవరు, అసలు మనం ఎవరు, భగవంతుడు ఎవరు అనేది ముందు చాలా విశదీకరించి చెప్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవాన్ భావయుత అనేన, ఈ సృష్టి చక్రంలో మీరు దేవతలను తృప్తిపరచండి అని చెప్తున్నారు. అంటే దేవతలను తృప్తిపరచడం ద్వారా ఏం జరుగుతుందంట? తే దేవా భావయంతువా అంటున్నారు. తే దేవా భావయంతువా అంటే ఆ దేవతలు మిమ్మల్ని సంతృప్తిపరుస్తారు. మీరు మీ కర్మల ద్వారా దేవతలను తృప్తిపరిస్తే ఆ దేవతలు మిమ్మల్ని తృప్తిపరుస్తారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? పరస్పరం భావయంతః అంటే ఇలా ఒకరినొకరు సంతృప్తి పరచుకోవటం వల్ల శ్రేయ పరమవాప్సద, మీకు పరమ శ్రేయస్సు కలుగుతుంది అని చెప్తున్నారు. చూసారా ఎంత బాగుందో. అంటే ఈ ప్రకృతిలో అందరూ దేవతలు, మనుషులు అందరూ కలిసి ఉన్నారు. మీరు అందరూ కూడా మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవటం వల్ల, ఒకరొకరు పరస్పర సహకారం అందించుకోవటం వల్ల మీకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పి చెప్తున్నారు మనకి. అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ సమాజం మరియు ప్రకృతి మధ్య ఉండాల్సినటువంటి సింబయోటిక్ రిలేషన్షిప్ అంటారు దీన్ని సైకాలజీలో. సింబయోటిక్ రిలేషన్, పరస్పర ఆధారిత సంబంధం.
అంటే ఈ పరస్పర ఆధారిత సంబంధం ఎలా ఉండాలి, దేవతలంటే కేవలం స్వర్గంలో ఎక్కడో ఉంటారు అని కాదు మనం ఆలోచించాల్సింది. స్వర్గంలో ఉండే దేవతలు స్వర్గంలో ఉంటారు, మన ప్రకృతిలో మనతో పాటు ఉండే దేవతలు మనతో పాటు ఉంటారు. అంటే ఎవరు? ప్రకృతిలో మనతో పాటు ఉండేటువంటి దేవతలందరూ ఎవరు? గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ప్రకృతిలో మనతో పాటు ఈ ప్రకృతి చక్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ దేవతల్ని మనం గౌరవించాలి, మనం పరస్పరం సహకారం అందించుకోవాలి అనేటువంటిది భగవంతుడి యొక్క బోధన. మనం ప్రకృతిని గౌరవిస్తే, అంటే పర్యావరణ పరిరక్షణ చేసుకుంటే ప్రకృతి మనకి మంచి వర్షాలను ఇస్తుంది, మంచి పంటలను ఇస్తుంది. అంటే దేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుందని చెప్పడం ఇక్కడ భగవంతుడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ పరస్పర సహకారం ఉంటేనే బాగుంటుంది. ఈ పరస్పర సహకారం లేకపోతే వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోతుంది అంటుంది. మనం నిజంగా ఆలోచిద్దాం. మనం నిజంగా ఆలోచించిన కూడా వాస్తవం ఇదే కదా. మనం ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రకృతిని మనం గౌరవించి ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనం నడుచుకోగలిగితే మనకేం జరుగుతుంది? అప్పుడు మంచి జరుగుతుంది, సకాలానికి వర్షాలు పడతాయి, చక్కగా పంటలు పండుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇలా చేయండి అని భగవంతుడు ఎప్పుడు చెప్పారు? ఎప్పుడో చెప్పారు. కాబట్టి ప్రకృతి నియమాలు మనం ఏదో కొత్తగా కనిపెట్టినట్టు మనం మాట్లాడుకోకూడదు. ప్రకృతి నియమాలు అనేది భగవద్గీత ద్వారా భగవంతుడు ఎప్పుడో మనకు బోధించారు. కాబట్టి ఆ నియమాలను పాటించడం మానవులుగా మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి ఇది కేవలం ప్రకృతికే కాదు, మానవ సంబంధాలకు కూడా వర్తిస్తుంది. అంటే ఇది ప్రకృతిలో మనం కలిసి ఉన్నాం కాబట్టి ప్రకృతిని గౌరవించండి అంటున్నారు. కుటుంబంతో కలిసి ఉంటే కుటుంబాన్ని గౌరవించండి అని దానికి అర్థం అలా కూడా మనం తీసుకోవచ్చు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి దీన్ని మామూలు ఎగ్జాంపుల్గా చూసామనుకోండి, ఒక వ్యాపారి ఉన్నాడు, అతను కస్టమర్లకు మంచి సేవ అందించాడు అనుకోండి, అంటే యజ్ఞం అంటే సేవ, సర్వీస్, మంచి సేవ అందిస్తే కస్టమర్లు ఏం చేస్తారు? ఎక్కువ అతని దగ్గర కొని అతనికి లాభాలు వచ్చేటువంటి చేస్తారు. అంటే దేవతల యొక్క ఆశీర్వాదం అతనికి లభిస్తుంది. మనం దేవతలం అప్పుడు కస్టమర్కి. కాబట్టి ఎలా పరస్పర సహకారం అందించుకోవాలి ఒకరొకరు అనేటువంటిది. అలాగే మనం కుటుంబ విషయంలో చూసామనుకోండి, భార్యాభర్తలు ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకుని కనుక సహకరించుకున్నట్లయితే, అంటే పరస్పర భావయుత, అంటే ఆ సంసారం చాలా చక్కగా సుఖంగా ఉంటుంది, శ్రేయస్సు ఉంటుంది ఆ సంసారంలో అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ శ్లోకాన్ని మనం మన నిత్య జీవన విధానంలో అనేక సందర్భాల్లో మనం ఇలాంటిది ఉపయోగించుకోవచ్చు. కానీ భగవంతుడు చెప్పింది ఏంటంటే పరస్పరం ప్రకృతి మనుషులు పరస్పరం సహకారం అందించుకుని ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా మనకు నేర్పుతున్నారు. అంటే మనకు అన్నీ తెలుసు కదా, అందుకని భగవంతుడు ఏం చెప్తారు? కాబట్టి భగవంతుడు చెప్పినవే మనం తెలుసు అని విర్రవీగుతూ ఉన్నాం. కాబట్టి అలా కాదు, అన్నీ భగవంతుడు చెప్పినవే, అవే సూత్రాలు మనం క్రమం తప్పకుండా పాటిస్తే చాలు అనేటువంటిది భావన ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరో శ్లోకం చూద్దాం. ఈ శ్లోకం అర్థమైంది కదా మీకు? కాబట్టి మరో శ్లోకం 3వ అధ్యాయంలో 12వ శ్లోకం కనుక మనం చూసామనుకోండి, ఈ 12వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తారంటే చాలా చాలా విమర్శనాత్మకంగా ఉంటుంది ఈ శ్లోకం. ఏం విమర్శిస్తున్నారు భగవంతుడు? ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్ధన థాన ప్రధాయోభ్యో యో భుక్తేస్తేన ఏవ సం అంటున్నారు. అంటే ఇక్కడ మనం కనుక దీని అర్థం కనుక చూసామనుకోండి, యజ్ఞ భావిత దేవా అంటే యజ్ఞముల చేత సంతృప్తి చెందినటువంటి, మనం పైన చెప్పాం కదా, కర్మలు అనేటువంటి యజ్ఞములు మనం చేస్తే అప్పుడు వాటితో సంతృప్తి చెందినటువంటి దేవతలు ఏం చేస్తారు? ఇష్టాన్ భోగాన్ హి వో దాస్యంతే అంటున్నారు. అంటే మీరు కోరికినటువంటి భోగాలను, కోరికలను తీరుస్తారు మీకు అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? తైర్తదాన్ ఏబ అప్రదాయ అంటున్నారు. అంటే ఈ దేవతలు ఇచ్చిన వాటిని తిరిగి వారికి అర్పించకుండా కనుక, ఎప్పుడు ముందు చెప్పినటువంటి ఎప్పుడు మన కోరికలు తీరుస్తారంటే ప్రకృతిలో మనం ఉన్నప్పుడు ఆ ప్రకృతి వల్ల మనం అనేకం పొందాం. ఆ అనేకం పొందిన వాటిని మళ్ళీ వారికి అర్పించకుండా యో భుక్తే ఎవరైతే స్థేన ఏవ సం అంటే ఎవడైతే అనుభవిస్తాడో, దేవతలకు అర్పించకుండా అనుభవిస్తాడో స్థేన ఏవయసం అంటే వాడు దొంగ కింద లెక్క అని విమర్శిస్తున్నారు.
కాబట్టి మనం పరస్పర సహకారం అందించుకోమని ముందు శ్లోకంలో చెప్పారు. పరస్పర సహకారం అందించుకుంటే సకాలంలో వర్షాలు పడతాయి, సకాలంలో పంటలు పండుతాయి, ప్రకృతి అంతా మనకు సహకరిస్తుంది అని చెప్పారు. ఆ సహకరించిన దాన్ని బట్టి మనకి ఏదైతే భోగాలు, ఏదైతే మన కోరికలు తీరి మన చేతికి వచ్చిందో ఆ చేతికి వచ్చిన దాన్ని దేవతలకు మళ్ళీ అర్పించి, అంటే ప్రసాదం కింద అర్పించి, ఆ అర్పించిన ప్రసాదాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అలా తీసుకోకపోతే, అలా ప్రసాదాన్ని అర్పించకుండా తీసుకోకపోతే వారిని దొంగ అని ముద్ర వేస్తున్నారు భగవంతుడు. కాబట్టి అలాంటి ముద్ర మనం వేయించుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇది గ్రాటిట్యూడ్ అంటామే, కృతజ్ఞతాభావం మరియు సోషల్ రెస్పాన్సిబిలిటీ, రెండు ఇక్కడ పదాలు మనకి ఉపయోగపడతాయి. అంటే కృతజ్ఞతాభావం ఉండాలి, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దీని గురించి భగవంతుడు చెప్తున్నారు. అంటే మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా మనకు ఎవరో ఒకళ్ళు ఇచ్చిందే కదా. మనం ఏమైనా తయారు చేసుకున్నాం? అది లేదు కదా, మనకి ఎవరో ఇచ్చింది. అంటే గాలి, నీరు, ప్రకృతి ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చింది మనకి, గాలి, నీరుని ఇవన్నీ కూడా. కాబట్టి మనకి అలాగే సమాజం ఏమిచ్చింది మనకి? విద్య, వైద్యం, భద్రత, ఇలాంటివన్నీ మన చుట్టూ ఉన్న సమాజం ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ ఒకళ్ళు మనకి ఇస్తేనే మనకి చెందాయి, మనకు దగ్గరకు వచ్చాయి. కాబట్టి ఇంత తీసుకున్న మనం తిరిగి సమాజానికి ఏమిచ్చాం? అర్పించడం అంటే అదే. అంటే అక్కడ పంటలు కాబట్టి ప్రసాదం కింద అర్పించమన్నాను తప్పించి, అలాగే సమాజం ఏదైతే మనకు తిరిగి ఇచ్చిందో ఆ సమాజానికి తిరిగి మనం ఏమిస్తున్నాం అంటే ప్రకృతికి తిరిగి మనం ఏమిస్తున్నాము అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఇవ్వకపోతే మనం దొంగలం. అంటే సేన అంటే దొంగలు. అంటే మనం దొంగల కింద ముద్ర వేయించుకుందామా మరి భగవంతుడి చేత? లేదంటే తిరిగి మనం కూడా సమాజానికి ఏమన్నా చేద్దామా అనేటువంటిది. ఇప్పుడు మన శ్రీపదం ఛానల్ ఉంది. శ్రీపదం ఛానల్ ఏం చెప్తున్నాం? మనం తిరిగి సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశం, భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని సులభంగా చెప్పి తిరిగి సమాజానికి మనం ఏమైనా చేయగలమా అని మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. అలాగే ప్రతిదీ కూడా మనకి ఏదైతే మంచి జరిగిందో ఆ మంచి చేసిన వారికి తిరిగి కృతజ్ఞతాపూర్వకంగా ఏదైనా సమర్పించాలి అనేటువంటిది భగవంతుడి యొక్క భావన. కాబట్టి మనం మామూలు ఎగ్జాంపుల్ ఒకటి చూసామనుకోండి. మా ప్రభుత్వ స్కూల్లో ఉంది, గవర్నమెంట్ స్కూల్లో మనం అందరం చదువుకుంటాం. అక్కడ చదువుకుని ఒక మంచి స్కాలర్షిప్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఆ స్కాలర్షిప్ తీసుకున్నాం, మనం మంచి పొజిషన్లోకి వెళ్ళాం. తర్వాత ఒక ఇంజనీర్ అయ్యాం, ఒక డాక్టర్ అయ్యాం. అయిన తర్వాత అప్పుడు మనం ప్రభుత్వంకి ఏం చెల్లించాలి? మనం సంపాదించేటువంటి వృత్తిలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి నా దేశానికి, నా సమాజానికి నేను ఎందుకు ఇవ్వాలి అని పన్ను ఎగ్గొట్టారనుకోండి ఎవరైనా, వారు ఇప్పుడు భగవంతుడు చెప్పినట్లు నువ్వు సమాజం నుంచి పొందావు, సమాజం నుంచి పొంది తిరిగి సమాజానికి ఇవ్వమంటే నేను ఇవ్వను అంటున్నావు, కాబట్టి నిన్ను దొంగ అనొచ్చు అంటున్నారు. కాబట్టి దొంగ అనే మాటని కాదు అర్థం, అక్కడ అలా వస్తుంది ఆ భావం. కాబట్టి సమాజం నుండి ఏం తీసుకున్నామో తిరిగి మనం వంతుగా ఏమి చేయాలి అనేటువంటి బాధ్యతను గుర్తెరిగి ఆ బాధ్యతను మనం చేసేటువంటి పని చేయాలి అనేటువంటిది ఇక్కడ భగవంతుడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఏదైనా కూడా యజ్ఞ రూపంలో చేసినట్లయితే, అది సేవ కింద చేసినట్లయితే మనకు మంచి జరుగుతుంది అని భగవంతుడు చెప్తా ఉన్నారు. ఇది ఈ శ్లోకంలో 2-3 అధ్యాయంలో 12వ శ్లోకంలో మనకు అర్థమయ్యేది. కాబట్టి ఇప్పుడు దాని కంటిన్యూషన్లో ఇంకో మాట చెప్తారు. ఒకవేళ 3వ అధ్యాయం 13వ శ్లోకంలో ఏం చెప్తారు? ఒకవేళ మనం అర్పించకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి చెప్తారు. అలా ఏం చెప్తున్నారు ఆ శ్లోకంలో? యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుజంతే తే త్వగం పాపయే పచం త్వాత్వ కారణాత్ అని చెప్తున్నారు. అంటే యజ్ఞశిష్టా శిశం సంతః అంటే యజ్ఞం చేయగా మిగిలిన మనం ఏదైతే సేవ చేశామో ఆ సేవ చేయగా మిగిలినటువంటి ఆహారాన్ని అంటే ప్రసాదాన్ని మనం సమర్పించగా వచ్చిన ఏదైతే ఉందో ప్రసాదం వారికి సమర్పించింది అది తినేవారు. అంటే యజ్ఞశిష్టా శిశసంతః అంటే అటువంటి ప్రసాదాన్ని తినేవారు సత్పురుషులు అని చెప్తున్నారు అలాంటి వారిని. అలాగే ఇంకో మాట ఏం చెప్తున్నారు? ముష్యంతే సర్వకిల్బిషై అన్ని పాపాల నుండి సర్వకిల్బిషై వీరు విముక్తి పొందుతారు. మనం అలాంటి ప్రసాదాన్ని వారికి అర్పించినటువంటి ప్రసాదాన్ని కానీ ఆ సేవ ద్వారా పొందినటువంటి దాన్ని కానీ మనం తింటే సర్వ పాపాల నుండి విముక్తి పొందుతాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ 2వ శ్లోకం 2వ లైన్లో ఏం చెప్పారు మనకి? ఏం పచంత్యాత్మ కారణాత్ తమ కోసం మాత్రమే ఉంచుకుని
వారికి వారే భుజంతే తే త్వగం పాపః అంటున్నారు. వారి కోసమే దాన్ని ఉపయోగించుకున్నారు, ఎవ్వరికి సమర్పించలేదు. అలాంటి వారిని మీరు భుజంతే తే త్వగం పాపః అంటున్నారు. అంటే పాపాన్ని మీరు తింటున్నట్లే అని చెప్తున్నారు అక్కడ భగవంతుడు. కాబట్టి ఏదైతే మనకి ఈ ప్రకృతిని లభించిందో ప్రకృతికి సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే మనం తినేటువంటిది మనం అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని తిన్న అవుతాము, మోక్షాన్ని పొందగలము, పరమపదాన్ని పొందగలము. లేదు ఇదంతా నాదే, నా కోసమే ఈ ప్రకృతి ఇచ్చింది, ఎవరికి కాదు అని ఎటువంటి సమర్పణ భావం లేకుండా మనం స్వీకరిస్తే అది పాపాన్ని తిన్నట్లే మనం అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి అలాంటిది మనం చేయకూడదు అనేటువంటిది హెచ్చరిక ఇది మనకి. కాబట్టి మనం తినేటువంటి ప్రతిదీ కూడా మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం మనం దీని సైకాలజీలో. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటంటే భోజనం పట్ల స్పృహ ఉండాలి. అంటే ఆహారం కేవలం శరీరానికి శక్తినిచ్చేది మాత్రమే కాదు, మన మనసును కూడా ప్రభావితం చేస్తుంది అనేటువంటిది మనం గుర్తెరగాలి. ఎందుకంటే నా కోసం నేను వంట చేసుకున్నాను, నా ఆకలి తీరాలి అనే స్వార్థంతో తింటే ఆ ఆహారంతో పాటు స్వార్థం కూడా లోపలికి వెళ్ళిపోతుంది మనం తినేటువంటి ఆహారంతో. అంటే అది పాపాన్ని మనం తిన్నట్లే. అది అలా అర్థం చేసుకోవాలి. లేదు అది భగవంతుడు సమర్పించి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాద రూపంలో కనుక మనం భావిస్తే మన మనస్సును కూడా అది ప్రభావితం చేస్తుంది, మన మనస్సు కూడా చాలా ఉత్తేజమయ్యేటువంటి అవకాశం ఉంది ఆ ప్రసాదం స్వీకరించినట్లయితే అని భగవద్గీత ద్వారా భగవంతుడు మనకు చెప్తున్నారు. కాబట్టి మనం చేయాల్సింది నిత్య జీవితంలో మనం చేసేటువంటి ప్రతిదీ ముందు భగవంతుడికి అర్పించి ఆ భగవంతుడికి అర్పించిన దాన్ని మనం స్వీకరించడం చేయాలి అనేటువంటిది ఇక్కడ భావం. కాబట్టి ఇలా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రసాద భావంతోనే మనం ఉండాలి, ఆ సేవలోంచి వచ్చినటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తుంది. ఇదే మనం మామూలుగా చూసామనుకోండి, ఒక అమ్మ ఇంట్లో వంట చేస్తుంది, అది ప్రసాదం కింద మనకు వస్తుంది. అమ్మ మనకి సేవ చేసి మనకు పెడుతుంది కాబట్టి ప్రసాదం కింద మనం స్వీకరిస్తున్నాం. అదే హోటల్లోకి వెళ్ళాం, హోటల్లో భోజనం చేయడానికి, అక్కడ వాడు ఏం చేస్తారు, వారికి జీతం వస్తుంది కాబట్టి అక్కడ పని చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల విసుగులు, కోపాలు ఇవన్నీ కూడా మూట కట్టుకుని ఆ వంట చేస్తారు. ఇంట్లో అమ్మ అలా చేస్తుందా? లేదు కదా. కాబట్టి అక్కడ వండేటువంటి వంటలో మనకేముంటుంది, అక్కడ తిన్నటువంటి వంటలో మనశ్శాంతి లభిస్తుందా? లభించదు. ఎందుకంటే వారు ఎలాంటి మానసిక భావంలో ఉన్నారో మనకు తెలియదు. అలాంటి మానసిక భావంలో ఉన్న వారికి అలాంటి లక్షణాలన్నీ కూడా మనం ఆ వంటతో పాటు స్వీకరించే దానితో పాటు మనం స్వీకరించేస్తాము. కాబట్టి తినే ముందు ఒక్క క్షణమైనా దేవుడికి లేదా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకొని మనం ఏదైనా భుజించటం మంచిది అనేటువంటిది మనం ఇక్కడ ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం ద్వారా కనుక ఇది అర్థం చేసుకుంటే మనం ఈ ప్రకృతి నియమాలని ఖచ్చితంగా పాటించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది ఈ శ్లోకం ద్వారా 13వ శ్లోకం ద్వారా ఇప్పుడు అర్థమైంది కదా ఈ శ్లోకం. అలాగే తర్వాత వచ్చేటువంటి శ్లోకాలు 14, 15 3వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఎందుకంటే ఇది మొత్తం మన జీవ చక్రాన్ని చూపిస్తాయి. అంటే ఈ ప్రకృతిలో దేని మీద ఏది ఆధారపడి ఉంది, ఏ వస్తువు మీద, ఏ జీవి మీద ఏ జీవి ఆధారపడి ఉంది అనేటువంటి పూర్తి చక్రాన్ని ఈ 2 శ్లోకాలు మనకు చూపిస్తాయి. చాలా ముఖ్యమైన శ్లోకాలు, ఇవి గుర్తించుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయండి. కాబట్టి 3వ అధ్యాయం 14వ శ్లోకం కనుక మనం చూస్తే ఏం చెప్తారంటే ఈ శ్లోకంలో భగవంతుడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని చెప్తున్నారు. అంటే 14వ శ్లోకం. 15వ శ్లోకంలో కూడా చూసి మనం అర్థం నేర్చుకుందాం. 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని చెప్తున్నారు 15వ శ్లోకంలో. అంటే ఈ భావాన్ని కనుక మనం చూస్తే ఈ చక్రం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ ప్రకృతి జీవుడు యొక్క చక్రం ఎలా ఉంది అనేటువంటిది ఏం చెప్తున్నారు. ఫస్ట్ 14వ శ్లోకంలో అన్నాద్భవంతి భూతాని అని చెప్తున్నారు. అంటే భూతాలన్నీ అంటే ప్రాణులన్నీ కూడా అన్నాద్భవంతి, అన్నం వలన పుడుతున్నాయి, అన్నం ఉండటం వల్లనే ప్రాణులన్నీ కూడా జీవించి ఉంటున్నాయి అని చెప్తున్నారు. మరి తర్వాత ఏం చెప్తున్నారు, ప్రజన్యాధన్న సంభవ అంటున్నారు. అంటే అన్నం ఎలా పుడుతుందంట, వర్షం వల్ల. పర్జన్యాదన్న అంటే వర్షం వల్ల
ఆ అన్నం పుడుతుంది. మనం తినేటువంటి అన్నం వర్షాలు వీటి వల్లే కదా పుట్టేది, అది పుడుతుంది. తర్వాత లైన్లో ఏం చెప్తున్నారు, యజ్ఞాత్ భవతి పర్జన్య అంటున్నారు. మరి ఆ వర్షం ఎలా పుడుతుందంట, యజ్ఞం వల్ల పుడుతుంది అని చెప్తున్నారు. అంటే చూసారా సర్కిల్ ఎలా ఉందో, యజ్ఞం వల్ల వర్షం పుడుతుంది, వర్షం వల్ల అన్నం పుడుతుంది, అన్నం వల్ల జీవులు పుడుతున్నాయి. ఇది చక్రం. ఇంకా ఉంది దీనికి చక్రం, ఇంకా కిందకి వెళ్తున్నాం మనం. వెళ్తుంటే ఇప్పుడు యజ్ఞం వల్ల మరి ఆ యజ్ఞం ఎలా పుడుతుంది, యజ్ఞం దేనివల్ల పుడుతుంది, యజ్ఞం కర్మ సముద్భవ అంటున్నారు. అంటే కర్మ చేయటం వల్ల యజ్ఞం పుడుతుంది, అంతే కదా. మరి యజ్ఞం అంటే మనం చేసేటువంటి కర్మే కదా యజ్ఞం, దానివల్ల కర్మ పుడుతుంది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు కర్మ ఎలా పుడుతుందో కూడా చూద్దాం. ఇంకా కిందకి వెళ్తున్నాం మనం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటున్నారు. అంటే కర్మ బ్రహ్మోద్భవం, బ్రహ్మ అంటే వేదాలు, కర్మ వేదాల నుండి పుట్టింది అని చెప్తున్నారు. మరి ఆ వేదాలు ఎక్కడి నుంచి పుట్టాయి, బ్రహ్మాక్షర సముద్భవం అంటున్నారు. అంటే వేదం పరబ్రహ్మం నుండి పుట్టింది. ఎవరు పరబ్రహ్మం, భగవంతుడు. కాబట్టి తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటున్నారు. కాబట్టి సర్వవ్యాప్తి అయినటువంటి పరబ్రహ్మం ఎప్పుడూ కూడా యజ్ఞంలో ప్రతిష్టమై ఉంటుంది అని చెప్పడం. చూసారు కదా ఈ చక్రం ఎంత బాగుందో. ఎక్కడ నుంచి మనకి యజ్ఞం పుట్టింది, ఎక్కడ నుంచి కర్మ పుట్టింది, దాని నుంచి యజ్ఞం ఎలా చేసాము, అక్కడి నుంచి వర్షాలు ఎలా పడ్డాయి, అక్కడి నుంచి మనకి పంటలు ఎలా పండాయి, అక్కడి నుంచి జీవుడు ఎలా పుట్టాడు. ఈ చక్రం మొత్తం భగవంతుడు ఎంత బాగా చెప్పారో చూసారు కదా. అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నదే కదా. ఇది వేల సంవత్సరాల క్రితం మనకు శ్రీకృష్ణ భగవానుడు మనకి అద్భుతమైనటువంటి గీతా జ్ఞానంలో అందించారు. ఇవాళ మనం ఇదంతా కూడా సైన్స్ పరంగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఎంతటి సైన్స్ని మనకు అందించారో భగవంతుడు చూశారు కదా ఆనాడు. ఎకోలాజికల్ సైకిల్ ఇదంతా కూడా, అంటే పర్యావరణ చక్రం అంటారు దాన్ని. ఈ సృష్టిలో ప్రతిదీ ఒకదానికి ఒకటి లింక్ ఆధారపడి ఉంది. సిస్టమ్ థింకింగ్ అంటామే మనము. అలా ఎలా ఆధారపడి ఉంది, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఈ చక్రం పూర్తయింది అనేది చెప్పడం అక్కడ భగవంతుడి యొక్క ఆ జ్ఞానం మనకు అందించడం భగవంతుడి యొక్క ఉద్దేశం. చూద్దాం మరి ఆ చక్రం ఒక్కసారి మనం గుర్తు చేస్తున్నాం. ఏం చెప్తున్నారు, ప్రాణులన్నీ కూడా అన్నం నుండి పుట్టాయి. అంటే అన్నం వలన ప్రాణులు ఉన్నాయి. కాబట్టి అన్నం ఎక్కడి నుంచి వచ్చింది, వర్షం నుండి వచ్చింది. ఆ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది, యజ్ఞం నుండి వచ్చింది. యజ్ఞం ఎక్కడి నుంచి వచ్చింది, కర్మ నుండి వచ్చింది. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది, వేదాల నుండి వచ్చింది. వేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, పరబ్రహ్మం నుండి, అంటే భగవంతుడి నుండి వచ్చాయి అని చెప్తున్నారు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి జీవన చక్రం. కాబట్టి ఈ సృష్టిలో మనం ఏ భాగంలో ఉన్నాం చూస్తారు కదా, చివరి భాగంలో ఉన్నాం. మనకన్నా కింద ఇన్ని చక్రంలో ముందుకు వెళ్తేనే ప్రాణులు అంటే జీవం అనేటువంటిది అక్కడ పుట్టింది. కాబట్టి మనం ఎంతమందికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ సృష్టిలో ఉన్నప్పుడు, మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఇది మన యొక్క చక్రం, జీవన చక్రం. ఈ ప్రకృతి యొక్క జీవన చక్రం, ప్రకృతిలో మన యొక్క జీవన చక్రం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రకృతిని ఎంతగా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటిది చూడాలి. మనం ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకున్నాం అనుకోండి. మనం ఏం చేస్తున్నాం ఇవాళ రేపట్లో చాలామంది మనలో అందరం కూడా ప్లాస్టిక్ని వాడి పడేస్తున్నాం. అంటే ఇది చెడ్డ కర్మ. అదేం చేస్తుంది, భూమిని కలుషితం చేసేస్తుంది. దానివల్ల వాతావరణం మారిపోతుంది, వర్షాలు సరిగా పడవు. పర్జన్యానికి ఏదైతే పర్జన్యం ఉందో దానికి ఆటంకం ఏర్పడుతుంది. ఆ వర్షాలు పడకపోతే పంటలు సరిగా పండవు. చివరికి ప్రాణుల యొక్క ప్రాణాలకి ముప్పు వస్తుంది. కాబట్టి మనం చేసినటువంటి పని, కర్మ, ఆ యజ్ఞం ఏదైతే ఉందో అది తప్పు మార్గంలో చేస్తే దాని ఫలితం ఎలా ఉంది, అది సరైన మార్గంలో భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో చేస్తే మన జీవితాలు ఎంత ఉన్నతంగా అద్భుతంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ ఈ శ్లోకాల నుండి నేర్చుకోవచ్చు. చూసారు కదా మనం ఎలా జీవించాలి, ప్రకృతితో ఎలా అనుసంధానమై ఉండాలి అనేటువంటిది భగవంతుడు ఎంత విశదీకరించి ఈ శ్లోకాల ద్వారా మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి జ్ఞానం మనకి ఎక్కడ లభించదు. అంటే నేటి పుస్తకాల్లో లభించేదంతా కూడా ఒకప్పుడు ఇలాంటి పుస్తకాల్లో కాపీ అయినటువంటి జ్ఞానాన్ని మనం చదువుకుని నేర్చుకుంటా ఉన్నాం. అది మనకి ఒరిజినల్గా ఆ జ్ఞానమే మనకి అందుబాటులో ఉన్నప్పుడు ఈ కాపీలు చదవాల్సిన పని ఏంటి? కాపీలు మన జీవితంలో పరీక్షలు రాయటానికో ఇంకోదానికో మనం ఉపయోగించుకోవాలి తప్పించి అసలైన జ్ఞానం ఏంటి, అసలైన జ్ఞానం గీతలో ఏం చెప్పారు భగవంతుడు
అనేటువంటిది కనుక మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే మనకి జీవితంలో ఎంతో క్లారిటీ వస్తుంది, ప్రతి విషయంలో ఎంతో క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇది ఈరోజు మనం ఈ భాగంలో చెప్పుకునేటువంటి కొత్త కోణంలో భగవద్గీతను. కాబట్టి ఇలా మనం కొత్త కోణంలో భగవద్గీతను జీవితానికి చెప్పుకుంటూ చెప్పడం మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఎలా కనుక నచ్చితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. మరింత మందికి ఇటువంటి మంచి విషయాలు చేరేటువంటి అవకాశం కలుగుతుంది. ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులుగా భావిస్తే కనుక మీరు పెద్ద మనసుతో క్షమించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమా.